యువతకు సంప్రదాయములయోమయుమై కనుపట్టుచుండగా కవులను పండితులు గలసి జ్ఞానపదమ్మును చూపగావలెన్. అటువంటి ప్రవచన మార్గాలు ఎప్పుడు రెండు రకాలుగా ఉంటాయి. ఆ రెండు మార్గాలు ఏమిటంటే రవి శశి మార్గముల్ కలవు, రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు. రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు, రవికర దీప్తి నా పదము. రవి శశి మార్గముల్ కలవు, రాజగు చంద్రుని దారి వారిదవు, రవికర దీప్తి నా పదము. ప్రాణములే గదా రెండు తేజముల్. ఒక మొక్క ఎదగాలంటే సూర్యరశ్మి ఎంత అవసరమో చంద్రకాంతి అంతే అవసరం. చల్లని వెన్నెలలా ఉంటుంది చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం. నాది కొంచెం రోహిణీ కర్తలో ఎండలా ఉంటుంది ఒక్కోసారి అనుమానం. దానికి కారణం కూడా నేను చాలా స్పష్టంగా తెలుసుకున్నాను. ఈ వచ్చిన వారి తల్లిగారు వారిని ప్రసవించినప్పుడు సుఖప్రసవం అయి ఉంటుంది అనుమానం. ఇలా ఇటువంటి మహానుభావుడు తల్లిని ఏమాత్రము ప్రసవ సమయంలో కూడా కష్టపెట్టాడు. చాలా సుఖప్రసవం అయి ఉంటుంది. కానీ నా తల్లి అలా ప్రసవించలేదు. నేను మా ఇంట్లో 9వ వాడిని. నేను 9 మంది సంతానంలో నేను 9వ వాడిని. నేను అష్టావధానం చేసి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అని మా అమ్మకి చెప్పాను. వెళ్ళి మొదట అవధానం చేశాక మా అమ్మ దగ్గరికి వెళ్ళి దండం పెట్టి 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా. అది ఆనందం ఉంటుంది కదా ఆ వయసులో, ఇప్పుడు 25 ఏళ్ల క్రితం మాట. అందుకని నేను 8 మంది పండితులను ఎదుర్కొన్నానమ్మా అంటే, ఎందుకు ఎదుర్కోవరా, నేను గనడానికి 8 రోజులు నొప్పులు పడ్డాను నేను అని చెప్పాను. ఆ రోజుల్లో 9వ సంతానం పుట్టారంటే ఎన్ని నొప్పులు పడాలో, ఎన్ని రోజులు పడాలో తెలుసు అందరికీ. కేవలం ఒక తువ్వాలు కట్టి నా తల్లి గోడకు నిలబెట్టారంటే 8 రోజుల పాటు. అప్పుడు బయటపడింది ఈ పిండం సామాన్యమైన పిండం కాదు. అంటే దాని స్ట్రగుల్, దాని ఘర్షణ ఎప్పుడు వేరుగా ఉంటుందండి ఖచ్చితంగా. నాకు ఆ పుట్టుక నుంచి ఆ ఘర్షణ అనేది అలవాటు. సత్యం కోసం, ధర్మం కోసం ఘర్షణ పడాలి, లేకపోతే రాపిడి జరగదు. రామాయణ యుద్ధం, మహాభారత యుద్ధం జరిగింది, శాంతి సంప్రదింపులు పనిచేయలేదు అక్కడ. అందుకని ఆ మార్గాన్ని నేను తొక్కవలసి వచ్చింది తప్పితే చంద్రుని వెళ్ళినని ఇష్టపడిన వాడు ఉంటాడా? చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడా? వెన్నెల నాకు నచ్చదు అనేవాడు ఎవడన్నా ఉంటే, చాగంటి వారి ప్రసంగం నాకు నచ్చదు అంటే మనం నమ్మొచ్చు. వెన్నెలను ఇష్టపడిన వాడు ఎవడు ఉండడు, వారి ప్రసంగము ఇష్టపడినవాడు. అంచేత రవి మార్గం, శశి మార్గం రెండూ ఉంటాయి. వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పిల్లలను కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు. నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం, అనుమానం లేదు. పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదరదు. అందుకని ఒక్క